ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందము పద్యాలు వేసుకుందాం. సాయిరామ్. ముందుగా 477వ పద్యం. ప్రారంభం బున వేట వచ్చి ధరణి పాలుండు. ప్రారంభం బున వేట వచ్చి ధరణి పాలుండు. మా తండ్రిపై నేరంబేమియులేక సర్పశవమున్ గురుడై వైచినాడి రీతిన్ పణిగ్రమ్మరన్ బ్రతుకునో హింసించునో కోరలన్ రారే తాపసులార దీనిన్ తివరే రక్షింపరే మృకేదన్. ప్రారంభంబున ముందేమో వేటకి వచ్చి ధరణి భూమిని పాలుండు పాలించువాడు అనగా రాజు. మా తండ్రి పైన నేరంబు అపరాధము ఏమియున్ ఏమాత్రము లేకుండగా సర్ప పాము శవమున్ కళేబరమును నేడు ఈ దినమున ఉగ్రుడు కోపిష్టి అయి వైచినాడు వేసినాడు. ఈ రీతిన్ విధముగా పని పాము క్రమ్మరన్ మరల బ్రతుకుతుందో ఏమో హింసించునో ఏమో కోరలతో రారే రండి తాపసులారా మునులారా దీనిని తివరే తీసివేయండి రక్షించండి ప్రొక్కెదన్ ప్రార్థించేదను. భావము. ఓ తాపసులారా, ఎవరో రాజుగారు ముందు వేట కోసమని అడవికి వచ్చి నిరపరాధి అయిన మా తండ్రి మీద నిర్దాక్షిణ్యంగా ఈ చచ్చిన పామును పడవేసి వెళ్ళాడు. ఈ భయంకర సర్పం మళ్ళీ బ్రతుకుతుందో ఏమో, క్రూరమైన కోరలతో కాటు వేస్తుందో ఏమో, మీకు చేతులెత్తి నమస్కరిస్తాను. వేగిరం రండి, ఈ పామును తోసేయండి, మా తండ్రిని రక్షించండి. తర్వాత 478 వచనం. అని వెలపున సర్పమున్ దిగుచు నేర్పులేక ఎలుంగెత్తి ఏడ్చుతున్న కుమారకున్ రోదన విని అంగీరసుండైన సమీకుండు సమ్మీది సాలించి మెల్లన కన్నులు తెరచి మూపున వ్రేలుచున్న మృతోరగంబు వీక్షించి తీసి పారవైచి కుమారకున్ చూచి. భావము. అంటూ భయంతో ఆ సర్పాన్ని తొలగించే నేర్పులేక పెద్దగా ఏడవసాగాడు. అనుగునందనుని ఆక్రందను అక్కడి నుంచి అంగీరస వంశం వాడైన శమీక మహాముని సమాధి చాలించి మెల్లగా కళ్ళు తెరిచాడు. భుజాన వేలాడుతున్న భుజంగాన్ని తీసి దూరంగా పారవేసి కుమారుని చూసి 479 పద్యం. ఏ కీడు ఆచరింపము లోకులకు మనము సర్వలోక సమూలమున్ శోకింపనేలా పుత్రకా కాకోదరమేల వచ్చే కంఠంబునకున్. ఏ కీడు అపకారమును ఆచరింపము కలగజేయము. ఆచరింపమంటే కలగజేయము. లోకులు జనులు కు మనము సర్వ సమస్త లోకులను సమూలమున్ సమానముగా చూచువారము. శోకింపన్ ఏడ్చుట ఏలా ఎందుకు. పుత్రక కుమార కాకోదరము పాము ఏలా ఎందుకు. వచ్చెను కంఠంబు మెడ మీద భావము. నాయన, మనం లోకంలో ఎవరికి ఎలాంటి అపకారం చేసేవాళ్ళం కాదు కదా. మనం లోకంలో అందరినీ సమానంగానే చూస్తాం కదా. అయినా నా మెడలోకి ఈ పాము ఎలా వచ్చింది? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని తండ్రి అయిన సమీక మహర్షి పరీక్షితుని శపించిన శృంగిని అడిగాడు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. सर्वं श्री रामार्पणमस्तु। जय श्री राम,
జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.